ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ విశ్వానికి జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మనం నిన్న ఏం తెలుసుకున్నాం? పంచక్లేశాలలో అవిద్యా క్లేశం గురించి తెలుసుకున్నాం. ఏంటి అవిద్యా క్లేశము? అనిత్యమైన దాన్ని నిత్యం అనుకోవడము, అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకోవడమే అవిద్యా క్లేశం. ఈ రోజు ఏంటి అంటే అభినవ క్లేశము. రెండవది అభినవ క్లేశం. దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ క్లేశము ప్రతి మానవుడిలోన ఉంటుంది. ఇది ప్రతి మానవుడిలోన ఉంటుంది. అంటే పేదవాడిలో ఉంటుంది, ధనవంతుడిలో ఉంటుంది, చదువుకున్న వాడిలో, చదువు లేని వాడిలో, ప్రతి ఒక్కరిలో. అంటే వీరిలో ఉంటుంది, వీరిలో ఉండదు అనకుండా ఉంటుంది ఈ క్లేశం. కానీ ఇది ఏంటి అంటే బయటకు కనిపించదు. కానీ ఇది ఏంటి? మనసును నిరంతరం నడిపిస్తూ ఉంటుంది. మరి ఏంటి ఈ క్లేశము అంటే అన్ని నాకు కావాలి, అన్నిటినీ నేనే అనుభవించాలి, అంటే ఏది చూసినా నాకే కావాలి అనే. ఇది ఏంటి అంటే అంతులేని కోరిక. ఇదే అభినవ క్లేశము. అభినవ క్లేశము అంటే అన్ని నాకే కావాలి, అన్ని నేనే అనుభవించాలి అనేది అన్నమాట. ఈ కోరికకు అంతు అనేది అస్సలు ఉండదు. ఒకటి ఇస్తే ఇంకోటి కావాలి, అది వస్తే మరి ఇంకోటి కావాలి, ఇలా కోరుతూనే ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఈ మనసు ఎప్పుడు కూడా కొత్త దాని కోసం పరిగెత్తుతూనే ఉంటుంది. కానీ ఆత్మకు ఎలాంటి కోరికలు ఉండవు. ఆత్మకు ఉంటాయా కోరికలు? ఏవి ఉండవు. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం అన్నమాట. చూడండి, సముద్రంకి ఒక గ్లాస్ నీళ్ళు అవసరం అవుతాయా? లేదు. అలాగే సూర్యుడికి మరో దీపం అవసరం లేనట్టే ఆత్మకు కూడా బయట నుంచి ఏది అవసరం లేదు, అన్ని ఆత్మలోనే ఉన్నాయి. కానీ ఈ మనసు మాత్రం ఎప్పుడు అసంపూర్ణంగానే ఉంటుంది. దానికి ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది. అందుకే ఈ మనసు ఏంటి అంటే ఇది వస్తే బాగుండు, ఇది వస్తే నాకు సంతోషంగా ఉండు, అది వస్తే అంటే ఇంకేదో వస్తే నా జీవితం సంపూర్ణం అవుతుంది, ఇలా దీనికి నమ్మకం ఉంటుంది అనమాట. ఈ నమ్మకం అంతా కూడా అభినవ క్లేశానికి మూలం అన్నమాట. మన జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే ఈ విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బయట ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. మన చుట్టూతా మన జీవితాలని మనం పరిశీలించుకుంటే మనకు అర్థం అవుతుంది. పిల్లలు లేని దంపతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? మాకు ఒక బిడ్డ పుట్టితే బాగుండు, మా జీవితం ఆనందంగా ఉంటుండే, మా జీవితం ఆనందంగా మారుతుండే, ఇలా కోరుకుంటుంటారు. కానీ కొంతకాలానికి వారికి ఒక బిడ్డ జన్మించిందే అనుకోండి, అప్పుడు ఆనందం వస్తుంది, బిడ్డ పుట్టిన ఆనందం వస్తుంది. కానీ వెంటనే కొత్త ఆందోళనలు మొదలవుతాయి. ఏంటి అంటే ఆ పిల్లవాడి ఆరోగ్యం అనుకోండి, ఇంకా చదువు. మొదట చిన్నగా ఉన్నప్పుడు ఆరోగ్యం తర్వాత చదువుకు తీసుకొచ్చే వరకు చదువైన తర్వాత ఇంకేముంటుంది? ఉద్యోగం అయిన తర్వాత పెళ్లి తర్వాత వాడి భవిష్యత్తు ఎట్టుంటుందో. ఒక సమస్య పూర్తయిన దాడే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే బిడ్డ వల్ల బాధ వచ్చిందా అంటే కాదు, బిడ్డ ఉంటేనే సంపూర్ణ ఆనందం అని ఈ మనసు నమ్మడం వల్ల బాధ వచ్చింది. ఈ మనసు వల్లే ఈ బాధ అంతా. అలాగే డబ్బు లేని వ్యక్తి నాకు 1,00,000 రూపాయలు ఉంటే చాలు అని అనుకుంటాడు. ఏం లేనివాడికి ఏంటి? 1,00,000 రూపాయలే మహా ఎక్కువ అన్నమాట. ఆ 1,00,000 వచ్చిన తర్వాత
కొంతకాలం ఆనందంగా ఉంటాడు. కానీ అంతటితో మనసు ఆగుతుందా? ఎప్పటికీ ఆగదు. మళ్ళీ ఏమనుకుంటాడు? ఇంకో 2 లక్షలు, అవి వచ్చిన తర్వాత ఇంకో 10 లక్షలు, ఆ తర్వాత కోట్ల వరకు పరిగెత్తుతూనే ఉంటుంది. ఆ పరుగుకు ముగింపు అనేది ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే కోరిక అనేది ఒక కాడికి తీరదు. కోరిక అంటే 50,000 వచ్చింది, లక్ష 10 లక్షలు 10 లక్షలు 1,00,00,000 ఇట్లా కోరిక కోరుతూనే ఉంటుంది అనమాట. అందుకే మహానుభావులు ఏం చెప్పారు అంటే, అగ్నిలో ఆజ్యం పోస్తే మంట తగ్గదు. అంటే నెయ్యి, అగ్నిలో నెయ్యి పోస్తే మంట తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా. అలాగే కోరికలు అనేవి తీర్చుకుంటూ పోతే అవి తగ్గవు, మరింత పెరుగుతూనే ఉంటాయి. అందుకే పెద్దలు కోరికలను అగ్నితో పోల్చడం జరిగిందనమాట. ఇంకా కొంతమంది నాకు మంచి ఇల్లు ఉంటే చాలు అనుకుంటారు ఫస్ట్. అంటే ఇల్లు లేని వాడికి ఒక మంచి ఇల్లు ఉంటే చాలు అనుకుంటాడు, ఓకే. కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమవుతుంది? ఇంకా కొంచెం పెద్ద ఇల్లు కావాలి, పోని అది వచ్చింది. దాని తర్వాత కారు తర్వాత ఇంకా పక్కలని చూస్తారు కదా, ఇరుగు పొరుగు, ఒక కారు పోయి ఇంకో కారు, 2 కార్లు అయితే. దాని తర్వాత కారు ఇల్లు వచ్చినాక ఇంకేం కావాలి? పేరు ప్రతిష్టలు, అవి కావాలి. దానికోసం పాకులాట. దాని తర్వాత గౌరవం, అందరూ నన్ను గౌరవించాలి, అది. దాని తర్వాత పదవుల కోసం. ఇలా ఒక కోరిక తీరిన వెంటనే ఇంకో కోరిక కోసం పాకులాడుతూనే ఉంటారనమాట. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. ఇదే అభినవ క్లేశం అన్నమాట. ఈ మనసు ఎప్పుడు ఇంకా ఏదో మిగిలిపోయింది అనే భావనతోనే జీవిస్తూ ఉంటుంది. ఈ మనసు అనేది ఎప్పుడు కూడా ఇంకా ఏదో మిగిలిపోయింది, ఇంకా నేనేదో పొందాలి అనే భావనతోనే జీవిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏంటి అంటే, వస్తువు రాకముందు మనం ఏదైతే ఒకటి కోరుతామో అది రాకముందు ఒక బాధ ఉంటుంది, వచ్చిన తర్వాత మరొక బాధ ఉంటుంది. ఏముంది? రాకముందు ఏముంటుంది? ఎప్పుడు వస్తుంది అనే బాధ ఉంటది. వచ్చిన తర్వాత ఏముంటుంది? ఇది పోతుందో ఏమో అనే భయం ఉంటుంది. అంతే కదా. ఎవడన్నా ఇప్పుడు ఒక కారే తీసుకుంది, లేదంటే ఒక బంగారమే తెచ్చుకున్నాము, 4 తులాలు పెట్టి ఏదో చేపించుకున్నాము, అది రానంత వరకు రాకపోయా తెచ్చుకున్నాక ఇంట్లో పెట్టినాక మనం నిద్రపోయినప్పుడు ఎవడన్నా వచ్చి దొబ్బకపోతాడో ఏమో, ఈ భయం అయితే ఉంటుంది. ఇలా భయం అన్నమాట. మరి ఇక్కడ ఏంటి అంటే, మనసుకు 2 రకాల గోలలు మొదలైతాయి. ఏంటి అంటే, మొదటేమో పొందడానికి గోల, తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఇంకో రకమైన గోల అనమాట. ఈ 2 గోలల మధ్య జీవితం అంతా గడిచిపోతుంది. ఇంకా అంతే కదా, అక్కడనా ఇక్కడనా ఇలా గడిచిపోతుంది అనమాట. అలాగే ఒక రైతును జీవితాన్ని మనం చూద్దాం. ఏంటి అంటే, పాపం ఏం లేకుంటే కష్టపడి సంపాదించి 1 ఎకరం భూమి కొంటాడు. కొన్న తర్వాత ఏమి, మొదట బాగానే సంతోషం అనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది? మెల్లగా ఇప్పుడు 1 ఎకరం కొన్నా కదా, ఇంకొక ఎకరం కొంటే బాగుంటుంది అన్న కోరిక కలుగుతుంది. సరే, ఎన్నో అష్ట కష్టాల పడి 2వ ఎకరం కూడా కొంటాడు. దాని తర్వాత ఏమవుతుంది అంటే, రాత్రింబవళ్ళు అతనికి ఆలోచన. ఏం ఆలోచన? నా భూమిని ఎవరన్నా ఆక్రమిస్తారో లేరు ఉంటది కదా. ఎక్కడ పక్కకెళ్ళి ఎవడో కలుపుకునే ఆలోచనలు ఉంటాయి కదా. అలా దాని కాకపోతే పంట ఎలా పండుతుందో లేదో, పంట కూడా మంచిగా వండాలి కదా. అది కాకపోతే ఆ వచ్చిన పంటకు ధర ఎలా వస్తుందో, పంట పండిస్తాడు కష్టపడి, సరి అయిన ధర వస్తుందో లేదో, ఇవి అన్ని ఒకదాని తర్వాత ఒక కోరికలు ఉంటాయన్నమాట. భూమి అయితే పెంచుకున్నాడు, కానీ భూమితో పాటు మనశ్శాంతి పోగొట్టుకున్నాడు. మనశ్శాంతి అనేది అస్సలు లేదు. ఎందుకు అంటే, భూమితో బంధం
బాగా పెరిగిపోయిందనమాట. ఇక ధనేషణ, ధారేషణ, పుత్రేషణ అని 3 ప్రధాన బంధాలు మనిషిని చనిపోయే వరకు వెంటాడుతూ ఉంటాయి. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. వీటి గురించి ఒక్కొక్క లైన్ తెలుసుకుందాం. ధనేషణ అంటే ధనం మీద వ్యామోహం, వీళ్ళకి పిచ్చగా ఉంటది అనమాట ధనం అంటే. అలాగే ధారేషణ, ధారేషణ అంటే భార్య లేదా భర్త మీద అతిగా ఆధారపడే బంధం. అంటే వీళ్ళు భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంటది, భర్త మీద ప్రేమ ఎక్కువ ఉంటది, ప్రతిదానికి వాళ్ళ మీదే ఆధారపడి ఉంటారనమాట. అలాగే పుత్రేషణ అంటే పిల్లల మీద మమకారం అన్నమాట. ఇవి మామూలుగా ప్రాపంచికంగా సహజ సంబంధాలే, అంటే ప్రతి ఒక్కళ్ళకు ఉండేది. కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వీళ్ళు లేకపోతే నేను అసంపూర్ణి, అంటే డబ్బు లేకపోతే నేను ఉండలేను, నా భార్య లేకపోతే నేను ఉండలేను, నా పిల్లలు లేకపోతే నేను ఉండలేను. ఇలాంటివి ఉంటే కనుక వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థితి అవి అభినవ క్లేశానికి మారుతాయన్నమాట. మనం ఇక్కడ ఒక ప్రశ్న చిన్నది, బంధం అంటే తప్ప మర? ఇప్పుడు బంధాల్లో ఇవన్నీ భార్యాభర్తల బంధం, తల్లి పిల్లల బంధమే కదా, మరి బంధం అంటే తప్ప అంటే కాదు. ప్రేమ తప్పు కాదు, కుటుంబము తప్పు కాదు, సంపాదించడం కూడా తప్పు కాదు. కానీ వాటిలోనే ఆనందం ఉంది అని నమ్మి వాటితోనే మన అస్తిత్వాన్ని కట్టిపడేయడమే అసలైన సమస్య. బంధాలు ఉండడం తప్పు కాదు, కానీ వాటిని ముడేసుకోకూడదు అన్నమాట. వాళ్ళు ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనేది తప్పు. ఎలా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించడం నేర్చుకోవాలి. చూడండి, ఆ ఆకు మీద నీరు ఉంటుంది, కానీ ఆ నీరు అస్సలు అతుక్కోదు. ఇట్లా మంచిగా మనం ఆడిస్తూ ఉంటే ఆడుతుంటది, ఒక ముత్యంగా జారుతున్నట్టు జారుతుంటది అనమాట. అలాగే మనం కూడా కుటుంబంలో ఉండాలి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి, సంపాదించాలి, ప్రేమించాలి, అన్నీ చెయ్యాలి. ఆ కుటుంబానికి ఏవి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉండాలి. కానీ వాటితో మన శాంతిని బంధించకూడదు, వాటితో మన శాంతిని బంధించకూడదు. దీనికి మనకు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే ఒకసారిట ఒక రాజు ఒక మహర్షిని అడుగుతాడంట, ఒక గురువును. ఏమంటాడు, గురువుగారు నా దగ్గర అన్ని ఉన్నాయి, రాజ్యం ఉంది, ధనం ఉంది, కుటుంబం ఉన్నాయి, ఏది కావాలంటే అన్నీ ఉన్నాయి, అయినా నేను ప్రశాంతంగా లేను ఎందుకు అని గురువుని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు ఆ రాజుగారికి ఒక గదిలోకి తీసుకెళ్లి అక్కడ ఒకటి బంగారు గిన్నె ఉంటే తీసుకుంటాడు. ఆ గిన్నె నిండా నీళ్లు పోసి ఇస్తాడు. ఈ గిన్నెను నీవి ఈ రాజభవనం మొత్తం తిరిగిరా, చేతులు ఇట్లే పట్టుకొని, దీంట్లో ఉన్న చుక్క, ఒక్క నీటి చుక్క కూడా కింద పడకూడదు అని చెప్తాడు. అయితే ఇంకా ఆయన చెప్పిండు కదా, తిరగాలి కదా, తిరుగుకుంటూ వచ్చేస్తాడు. వచ్చినాక అప్పుడు అడుగుతాడనమాట గురువు గారు, ఏమని, నువ్వు అక్కడ నాట్య మందిరం చూసావా? లేదు. సంగీతం విన్నావా? లేదు. నీకు రాజభటులు ఎదురయ్యారు కదా, వాళ్ళని చూసావా? లేదు. ఎందుకు అంటే నా దృష్టి అంతా కూడా ఈ గిన్నె మీదనే ఉంది, ఇంకెక్కడ లేదు. మనసు దృష్టి అంతా గిన్నె మీదనే ఉంది, అందుకని నేను ఎక్కడ చూడలేదు. అప్పుడు చెప్తాడనమాట గురువుగారు ఏమని, అదే నీ జీవితం. నీవు సంపాదనను పట్టుకోలేదు, సంపాదే నిన్ను పట్టుకోయింది. ఏదైతే చుట్టూ ఉంది సంపాదన, అదే నిన్ను పట్టుకోయింది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనందరి జీవితంలో కూడా మనం ఏంటి, వస్తువులను ఉపయోగించుకోవాలి, కానీ ఏంటి, వస్తువులే మనని ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. అంతే కదా, టీవీ ముందర కూర్చున్నామంటే ఇంకా అది చూస్తా ఉంటే అంతే సంగతులు.
టైం తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. అంటే అది మనను వాడుకుంటున్నట్టే. అలాగే సెల్ ఫోన్ కూడా. సెల్ ఫోన్ అనేది మన కోసం ఉండాలి. ఏంటి, ఫోన్లు వస్తే మాట్లాడుకోవడము, లేదో ఏదో అవసరమైన న్యూస్ ఉంటే చూడడము, ఓకే. కానీ ఇప్పుడేంటి, మనమే దానికోసం బతుకుతున్నాము. ప్రస్తుత కాలంలో ఇది ఉందన్నమాట. అలాగే డబ్బు కూడా మన అవసరాలకు ఉపయోగపడాలి. కానీ ఏంటి, ఇప్పుడు మన జీవితం అంతా కూడా డబ్బు చుట్టూతేని తిరుగుతుంది. అంతే కదా, అందరి జీవితాల్లో కూడా అదే ఉంది. ఈ ధ్యాన మార్గం వచ్చిన వాళ్ళది మాత్రం కొంచెం మార్పు ఉంది, కానీ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళదంతా కూడా అదే అన్నమాట. ఇదే అభినవ క్లేశ ప్రభావం అన్నమాట. ఇంకా చూడండి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఈ క్లేశం బయటపడుతుంది మనలోంచి. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఇది మనను వదలదు. ఏంటి అంటే, కళ్ళు మూసుకున్న వెంటనే మనస్సు ఇది చెయ్యాలి, అది కొనాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, రేపేమవుతుందో ఇలా పరిగెత్తుతూనే ఉంటుంది. ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. ఎందుకంటే ఈ మనస్సు బయటి ప్రపంచంలోనే ఆనందం వెతుకుతుంది. బయటనే ఉంది ఆనందం అనే అపోహలో బయటనే వెతుకుతుంది. కానీ మనకు ధ్యానం ద్వారా తెలుస్తుంది, ఆనందం అనేది సంపాదించేది కాదు, తెలుసుకోవాల్సింది అది మన అంతరంగంలోనే ఉంది, మన అంతరంగ స్వభావం అనేది. కానీ ఈ మనసు కారణంగా బయటనే వెతుకుతుంటాం. ఇక జ్ఞాని ఏది వచ్చినా దానికి పొంగిపోడు, ఏది పోయినా దానికి పొంగిపోడు. ఎందుకంటే ఆయనకు తెలిసింది ఏంటి, రావాల్సింది వస్తుంది, పోవలసింది పోతుంది. మన గురువుగారు పత్రికారు అదే చెప్పారు కదా, ఏమని, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీదకి మనం వచ్చిన అతిథులం మాత్రమే. మన ఇంటికి చుట్టాలు ఎట్లా వస్తారో మనం ఈ భూమి మీదకి అలాగే వచ్చాము. మనం ఖాళీ చేతులతోనే వచ్చాము, తిరిగి మళ్ళా ఖాళీ చేతులతోనే వెళ్తాము. ఇది కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి. మనం వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకపోము. మధ్యలో కొంతకాలం కొన్ని పాత్రలు పోషిస్తున్నామంతే. ఒకసారి ధనవంతుడిగా, ఓసారి బీదవాడిగా, ఓ బిచ్చగాడిగా, ఓసారి కుంటోడిగా, ఓసారి గుడ్డోడిగా, ఇలా పాత్రలు పోషిస్తూ ఉన్నాం. ఆ సినిమాలోనగాన రకరకాల పాత్రలు ఎలా ఉంటాయో అలా మనం పోషిస్తున్నాం అన్నమాట. ఇంకా చూడండి, ఎవరైనా మరణిస్తే ప్రాపంచికంగా జీవించే మనిషి ఏమనుకుంటాడు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు చనిపోయిండు, లేకుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఎందుకు ఇలా అయిందని బాధపడుతుంటాడు. కానీ జ్ఞాని మాత్రం ఆ బాధను నిరాకరించాడు, కాదు అనడు. కానీ ఏమనుకుంటాడు, సృష్టి ధర్మాన్ని అంగీకరిస్తాడు. అది జరిగేది ఉంది, జరిగింది, జరగాల్సింది జరక్క మానదు కదా, అలా అంగీకరిస్తాడనమాట. ప్రతి జీవి కూడా తన జీవిత ప్రయాణాన్ని పూర్తి చేసి వెళుతుంది అని అర్థం చేసుకుంటాడు. అంటే మనం అక్కడి నుంచి ఏదైతే ఒప్పుకొని వచ్చామో అవన్నీ అనుభవించి చేసి పోవాల్సిన వాళ్ళమి కదా, అది అర్థం చేసుకుంటాడు అనమాట. అందుకే జ్ఞాని దుఃఖంలో మునిగిపోడు, ప్రతి దాన్ని కూడా అంగీకరిస్తాడనమాట. ఇక మరి అభినవ క్లేశం నుంచి బయటపడడం ఎలా అంటే, మొదటి సాధన సంతృప్తిగా ఉండడం అన్నమాట. సంతృప్తి. ప్రతిరోజు కూడా మనకు ఉన్న దాటిని గుర్తు చేసుకోవాలి. ఏది ఉంటే వాటిని గుర్తు చేసుకొని, ఓ నాకు ఇది ఉంది అనే సంతృప్తితో జీవించాలి. ఇక రెండవది విచారణ. విచారణ కూడా చాలా అవసరం. ఏంటి, నాకు ఇది ఎందుకు కావాలి, ఇది లేకపోతే నేను అసంపూర్ణినా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఇక మూడవది ధ్యానం. ఎందుకంటే ధ్యానం మనసును బయటి నుంచి లోపలికి తీసుకువస్తుంది కాబట్టి బయట వెతికే ఆనందం అంతా కూడా లోపలనే ఉంది అని అది అనుభవింపజేస్తుంది. ఏది ధ్యానం అనేది అనుభవింపజేస్తుంది అన్నమాట. మనం ఒక చిన్న సాధన చేయాలి. ఏంటి అంటే మనకు ఏదైనా ఒక కొత్త కోరిక వచ్చినప్పుడు, కోరిక కలుగుతాయి, కలగకుండా ఏముండవు. మనిషి అన్నాక కోరిక లేకుండా ఎవ్వరూ ఉండరు. ఆ కోరిక కలిగినప్పుడు ఏం చెయ్యాలంటే దాని వెంట పరిగెత్తకుండా, ఇప్పుడు మనకు చీరనే కొనాలనిపించింది, ఎవరో పక్క ఆమె కొన్నది, ఆ చీరను చూసి బాగా అనిపించి నేను ఇప్పుడే పోయి కొనాలి అని అనుకోకుండా ముందుగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి. ఏమని, ఇది నాకు నిజంగా అవసరమా, ఇది లేకపోతే నేను ఆనందంగా ఉండలేనా, ఇది వచ్చిన తర్వాత నా కోరికలు ఆగిపోతాయా, ఇదొక చీరతోనే ఆగిపోతాయా, ఇలాంటి క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఆ ప్రశ్నలకు మనకు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగితే, ఆపుకోగలిగితే కోరికలు వాటంతలవి మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి అన్నమాట. ఇక చివరిగా మనం గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే కోరికలు తీర్చుకోవడం వల్ల శాంతి రాదు. మనం మామూలుగా అనుకుంటాం కదా, ఈ కోరిక తీరితే నేను ఆనందంగా ఉంటానులే అనుకుంటాం. అది ఇప్పటికీ కాదు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది కాబట్టి శాంతి అనేది ఉండదు. మరి ఎలా అంటే కోరికల ఆ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు శాంతి వస్తుంది. మనసు ఏంటి, ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతుంది. ఆత్మ ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటుంది. మనసు మాట వింటే అసంతృప్తి పెరుగుతుంది. మనసు మాట మనం విన్నామనుకోండి ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటాం. అదే ఆత్మను తెలుసుకుంటే ఆనందంగా ఉంటాం. అందుకేం చేయాలి, ధ్యానం చేయాలి, జ్ఞానం పెంపొందించుకోవాలి. బాధ బంధాలను బాధలుగా కాకుండా బాధ్యతలుగా చూడాలి. బంధాలను బాధలుగా, ఈ బాధ నాకు ఇవి ఉంటాయి కదా బంధాలు ఉన్నాక, ఆ బాధలను బాధ్యతలుగా చూడాలి. అప్పుడు ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఈ అభినవ క్లేశం అనేది మెల్లిగా కరుగుతుంది. కోరికల హానిసత్వం కూడా తగ్గుతుంది. అంతరంగంలో సహజమైన శాంతి, సంతృప్తి, ఆనందం వెలుగుతాయన్నమాట. దీని గురించి మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఏంటి అంటే మొబైల్ మాయలో ఒక విద్యార్థి, ఓ ఊర్లో ఒక తెలివైన విద్యార్థి ఉంటాడు. అబ్బాయి చిన్నప్పటి నుంచి అన్నిట్లో చదువులు అంటే ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ చదువులో ఫస్ట్, ఏ పని అయినా ఫస్ట్. అయితే అంత క్లెవర్ విద్యార్థి పైన అందరికీ ఆశలు ఉంటాయి కదా, గురువులకు, తల్లిదండ్రులకు అందరూ ఎంతో ఆశలు పెట్టుకుంటారు. ఓకే, 10వ తరగతి ఎగ్జామ్స్ వస్తాయి, ఫస్ట్ క్లాస్ లో స్టేట్ ర్యాంక్ లో పాస్ అవుతాడు. ఇక తల్లిదండ్రులు ఏమనుకుంటాడు, మా అబ్బాయి ఇంత బాగా చదువుకుంటున్నాడు కదా, వీటికి ఒక మంచి ఫోన్ ఇప్పిస్తే ఇంకా బాగా చదువుకుంటాడు కదా, అంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసులు కదా, ఎక్కువ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి కదా క్లాసులు అని ఫోన్ ఇప్పిస్తారు. మొదట్లో పాపం బాగానే ఉంటాడు ఒక 6 నెలలు. తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతుంది ఏంటి, గేమ్స్, ఇంకా సోషల్ మీడియాలో ఇక ఏవేవో ఉంటాయి కదా వీడియోలు చూడడము. మెల్లిమెల్లిగా ప్రారంభమైతే మొదట 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, 10 నిమిషాలు పోయి గంటలు పోయి తెల్లార్లు కూర్చుంటాడు. ఏమవుతుంది, చదువు గోయిందా. ఇక రాత్రిళ్ళు నిద్ర లేకపోయే వరకు ఎప్పుడో పడుకుంటే ఎప్పుడో లేవడం, చదువు కాస్త పోయింది. ఎప్పుడూ మొదటి ర్యాంక్ వచ్చే ఆ అబ్బాయి ఇప్పుడు అందరికంటే చివరి ర్యాంకు రావడం జరిగింది. దానితో వాడు బాధపడతాడు, ఎందుకు ఇట్లా అయ్యింది. వాని ఫ్రెండ్స్ అంతా
బాగా చదివి మార్కులు తెచ్చుకుంటారు, నేనే ఇట్లా అయ్యా అని కొంచెం బాధ, భయము అన్ని వచ్చేసినాయి అన్నమాట. ఇక ఇదే అన్నమాట అభినవ క్లేశము అంటే. ఈ ఆధునిక సాంకేతికను ఉపయోగించడంలో తప్పు లేదు, కానీ సరి అయిన విధంగా ఉపయోగించుకోవాలన్నమాట. ఈ విద్యార్థి పరిస్థితి అంతా కూడా తన ఒక గురువు చూసి వాడికి చెప్తాడనమాట, ఇది నీవు ఉపయోగించడం ఓకే, నీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే ఉపయోగించు, అంతకు మించి లేదు. దానికి సంబంధించి ఒక టైం టేబుల్ చేసుకో, ఏ టైంలో మొబైల్ వాడాలి, ఏ టైంలో ఆటలు ఆడాలి, ఏ టైంలో టీవీ చూడాలి, ఏ టైంలో చదవాలి, ఇలా సమయాన్నంతా డివైడ్ చేసుకో అని చెప్తే అప్పుడు అంత డివైడ్ చేసుకొని మెల్లిమెల్లిగా ఆ బాటలో ప్రయాణిస్తాడు. మెల్లిమెల్లిగా ఆ గురువు చెప్పిన పద్ధతి అంతా పాటిస్తూ మళ్ళా మొదటికి వస్తాడనమాట. అప్పుడు అందరి ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆధునిక సౌకర్యాలు అనేది మన జీవితాన్ని సులభతరం చేయడానికి మాత్రమే. అంతే కదా, ఇప్పుడు మనం వెనకటికి పిండి రుబ్బాలంటే 1 గంట సమయం పట్టేది, ఇప్పుడేమవుతుంది 10 నిమిషాల్లో రుబ్బేసుకుంటున్నాం. కానీ వాటికి బానిస కాకూడదు, అవి లేకపోతే మేము ఉండము అనేంత స్థితికి రాకూడదు. అలా బానిసలమైతే అదే అభినవ క్లేశం అవుతుందన్నమాట. ఏది ఉన్నా సరే గాని పరిమితంగా ఉపయోగించాలి, వివేకంతో ఉపయోగించాలి. అప్పుడే విజయం, ఆనందం, మనశ్శాంతి అన్ని లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.